ఉంటారు. అయితే మనం ప్రాసెస్ చేసిన తినాలంటే చాలా టైం పడుతుంది. రావాలంటే మనం అన్ని తయారు చేసి తినేవాళ్ళం. వాళ్ళంటే 10 రోజులు 15 రోజులు పడితే మనం పక్కన బాగా చేస్తారు. అందులో మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఔషధిలు నూనె పెట్టేసి మనం ఇచ్చేస్తారు. మనం ఏం చేయాలి, పొద్దున్న సాయంత్రం మనం వేసుకుంటాం, దాంట్లో ఇచ్చేస్తాం, మనం కూడా మనం చేసుకుంటాం. ఆటోమేటిక్గా మనకి క్లీన్ అయిపోతుంది. అలాగంటే మనకి నెలకు వచ్చేసి సంవత్సరానికి 2-3 డబ్బులు వాడి మళ్ళీ ఇంకో సంవత్సరం అట్లా కొన్నాళ్ళు వాడుకుంటే మనకి భవిష్యత్తులో గుడి డబ్బులు ఏం కావాల్సిన అదే కదా మనకి రైతులకు వస్తూ ఉన్నారు కదా. రైతుల సమయం లేకుండా రైతుల సమయం లేక ఎంతమంది పడిపోతున్నారు ఆర్థిక ప్రాబ్లమ్స్. వీటిలో ఇది ఒక దీంట్లో కూడా మనం డెమో చూసి అంటే మన దగ్గర పొలట్లు అన్నింటి కూడా ప్రతి దానికి డెమో ఉంటుంది. ఇది ఏంటి ఐడియా ఉంటుంది, ధర్మపురం. ఇది అలా పారేసి నేను 100 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే పారేసామో అక్కడ కూడిపోతుంది. చదివితే అది అలాగే ఉండిపోతుంది, కూర్చుని నాశనం అవుతుంది. దేవుడు అయితే అలాగే ఉండిపోతుంది సంవత్సరాల తర్వాత. ఇలాంటి ధర్మపురం ఉండేది. ఆయిల్ ఉంటుంది జరిగిపోతుంది, ఏముండదు. మళ్ళీ పెట్రోల్ అంటే కలుగుతుంది. ఏం లేదు ఎంత కరిగిపోతుంది. మామూలుగా అయితే అసలు ఎన్ని సంవత్సరాలు కలగదు అది. అయితే మన యొక్క కొలెస్ట్రాల్ యొక్క కంటెంట్ ఇది రెండు ఒకటే. అది ఇంకా గాఢంగా ఉంటుందండి. ఇది అంత త్వరగా అది కరగదు. కొలెస్ట్రాల్ కరగాలంటే చాలా టైం తీసుకోవడం. బ్లాక్ సోప్స్ ఇప్పుడే లైట్ స్టార్టింగ్ లో ఉంటే అది క్లియర్ చేసుకుంటే ఎంత ఇదైనా కానీ మనం వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు క్లియర్ అయిపోయి భవిష్యత్తు మనకి మనకి గుండెకి సంబంధించిన రక్తాలు క్లియర్ అయిపోయి గుండెకి పట్టి ఉన్న కొవ్వు కూడా కరిగిచ్చేస్తుంది. అది ప్రతి వాళ్ళు వేసుకోవచ్చు అండి. మనకు ప్రాబ్లం ఉందో లేదో లేదండి, ప్రాబ్లం లేకుండా ఉండదు ఎవరికి కూడా. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అసలు ఉండదు. అది అవసరం కదా. మన దగ్గర పుస్తకం పెడతాడు సార్. అన్నీ కూడా ఏంటంటే కలబంద, రాత్రి స్త్రీ, పసుపు, మిరియాలు, చెప్పుకట్టు పొడి, ఔషధ గింజలు, రామఫలం, పుట్టగొడుగులు వీటి ద్వారా మనం తయారు